జై శ్రీరామ్. శ్రీరామ కథ 25వ భాగం. మూలం వాల్మీకి మహర్షి రామాయణం, సంకలన మఖ. ఆ అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ల ముందు కళాపి చల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మనం ముందు చెప్పుకున్నాం కదండి, ఉపవాసం చేసి దర్భల మీద పడుకుంటాడని. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడు అంతఃపురం దగ్గర నుంచి జానపదులు సంఖ్య ఎంతంటే అసలు మనం చెప్పలేమన్నమాట. 15 సున్నాలు పెడితే ఎంతో అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రంలో పడవ వెళ్తున్నప్పుడు నీళ్ళని ఎలా చీల్చుకుని వెళ్తుందో అలా వశిష్ఠుడు ఆ జనసమూహాన్ని మధ్య నుండి వెళ్ళాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో కుబ్జ అంటే ఒక గూని ఉన్న స్త్రీ అయిన మందర పుట్టినప్పటి నుంచి కైకేయికి దాసిగా ఉన్నది. చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజల్ని చూసిన మందర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళ్తున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మందర ఆమెతో అంది, ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏమిటి అని అడిగింది. ఇప్పుడు కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది. అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు, చూసావా అన్నది. వెంటనే మందర కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మందర ఇలా చెప్పటం ప్రారంభించింది. నీకు నాశనం ప్రారంభమైంది కైక. రాముడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా, చూసావా? కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి, వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని తనకు కావలసిన భోగాలన్నీ నీ వద్ద అనుభవిస్తూ ఏమీ తెలియని వాడల్లే తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ నీకు పెద్ద మహోపకారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇది వ్యంగ్యంగా అందన్నమాట. నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చేయడం అని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయటానికి గమనించావా కైక అని అన్నది మందర. ఈ మాటలు విన్న కైక ఇలా అన్నది, అయ్యో అలా అంటావేంటి మందర? నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలాగే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా, మిగిలిన వారిని పెంతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఎంత గొప్ప శుభవార్త తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. సశేషం. వ్యాఖ్యాత మీనా.